పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్కి సంబంధించిన సన్నివేశాలు కూడా పెండింగ్లో ఉన్నాయి. త్వరలో వీటిని పూర్తి చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా మూవీ ప్రాజెక్టుగా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ముంబై మాఫియా బ్యాక్డ్రాప్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతోంది. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా పవర్ఫుల్ రోల్లో కనిపించబోతున్నారట. ఇక ప్రియాంక అరుల్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్, శ్రీయారెడ్డి అర్జున్ దాస్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరమైన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందని ప్రచారం నడుస్తుంది. ఓజీ మూవీ క్లైమాక్స్ లో ప్రభాస్ క్యారెక్టర్ వస్తుంది అంటున్నారు. సుజిత్ ప్రభాస్తో సాహో మూవీ చేశారు. ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. మాఫియా బ్యాక్డ్రాప్ కథతోనే ఈ సినిమా సుజిత్ తెరకెక్కించారు. అయితే బాహుబలి 2 తర్వాత రావడంతో ఎక్స్పెక్టేషన్స్ ని సాహో అందుకోలేకపోయింది. ఇక ఓజీ, సాహో సినిమాలని మల్టీవర్స్ గా సుజిత్ డెవలప్ చేసినట్టుగా ఇండస్ట్రీ వర్గాలు అనుకుంటున్నారు. గతంలో ఒకసారి ప్రచారం కూడా జరిగింది. మరోసారి ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా దీని గురించి మాట్లాడుకుంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒకే ఫ్రేమ్లో స్క్రీన్ పై కనిపిస్తే ప్రేక్షకులకి పూనకాలు వస్తాయనే కామెంట్ కూడా వినిపిస్తుంది. ఆ హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని భావిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో నెంబర్ 1 హీరోగా ప్రభాస్ దూసుకుపోతున్నాడు. ఇక డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా రేంజ్లో మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఖచ్చితంగా ఈ క్రేజ్ అతని సినిమాలకి హెల్ప్ అవుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. అందుకే ప్రభాస్, పవన్ కళ్యాణ్ కటౌట్స్ బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తే ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవు. అయితే ఈ ప్రచారంపై మేకర్స్ ఎక్కడా కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఓజీలో ఇంకో హీరో కూడా ఉంటాడు అనే వార్త బయటికి రావడంతో అతను ప్రభాస్ అని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. మరి ఇందులో వాస్తవం ఎంత ఉంది అనేది తెలియాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.